guys, welcome back to our channel. Welcome back to another video guys. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే కార్తీక పౌర్ణమి సందర్భంగానైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట అభిషేకం చేసుకోవడానికి. సో అభిషేకం వీడియో అనమాట. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొద్దిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా నా ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుకొని జర నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో గాయస్ ఇదైతే మా ఇంటి నుండి టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం, చూస్తున్నాం కదా. సో ఇవాళ నల్ల వచ్చింది, సో అందుకనే రోడ్లు ఇట్లా ఉన్నాయి అనమాట. సో నియర్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో టెంపుల్ అయితే కనబడుతుంది కదా, మన హనుమాన్ టెంపుల్. దీంట్లోనే శివయ్య టెంపుల్ కూడా ఉంటుంది. సో టెంపుల్కి అయితే ఎంట్రీ కొట్టేసాం. ఇక లోపల పోయినాక అభిషేకం చేసుకున్నాడు లేట్గా. సరే సరే అయ్యప్ప గాయస్ టెంపుల్కి అయితే వచ్చినాం. చాలా క్రౌడ్ ఉన్నారనమాట. ఏంటంటే కార్తీక పూర్ణం కదా, చాలామంది అభిషేకాలు చేసుకుంటారు అండ్ ఒత్తులు వెలిగిస్తారు కదా. సో చాలా క్రౌడ్ ఉన్నారు, ఇక అందుకనే వెయిట్ చేస్తున్నాం గుడిలా. गौतम महार्तिगोत्रोद्भवस्य श्रीनिवासराव नामधेयस्य जय श्रीरामधेयस्य जगदर्नामधेयस्य सह कुटुम्बानां शिवप्रसाद नामधेयस्य रम्य नामधेयस्य गौतम कुमार नामधेयस्य अमृत नामधेयस्य नागराज नामधेयस्य भारतम नामधेयस्य सह कुटुम्बानां गुण्डिगोत्रोद्भवस्य क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभि वृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल वृद्ध्यर्थं गोत्राभि वृद्ध्यर्थं पुत्र पौत्राभि वृद्ध्यर्थं परमेश्वर स्वामी श्रीशब्दं ओम अदौ निर्वचन बद्ध मात्र सिद्धं तदंग कलशाराधन देवत पूजां करिष्ये ओम कलशस्य मुखे ओम हर श्री पार्वतीपते नमः ఒకరి అక్షంతలు పట్టుకోండమ్మా ఒకరి అక్షంతలు పట్టుకొని లింగానికి నమస్కారం చేసుకోండి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం ఈశానః సర్వభూతానాం అంబికాపతయే పశుపతయే నమో నమః. ఇక్కడ వేసి నమస్కారం చేసుకోండి. మీకు ఎక్కడ దిగలంటే అక్కడ, మీకు ఎక్కడ వీలైతే అక్కడ. హర పార్వదేవదే నమః. జలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకం ఇదం స్నానం. ఓం ఆప్యాయసేతి క్షీరం ఆప్యాయస్త సవేదుతే విశ్వత సోమ. పెరుగు సురభినో ముఖాత్పాన ఆయుక్షితారిషాత్ ఇది దధనా స్నాపయామి. ఓం అమ్మ నీ ఓం అంటే కావాలని అట్లా అంటే కావాలని పడేసుడు కాదు. చిక్కడి ఓం స్వాదో పవత్య దివ్యాయ జన్మనే. కింది కొడితే మంచి జాలు పడుతుంది. ఓం హర శ్రీ పార్వతీపతయే నమః. ఓం స్వాదో సార్ కొంచెం అలకడి నమః. హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష రక్షో మహేశ్వర రక్ష. మహా ఒక చెంబు నీళ్ళకి ఇక్కడ ఇటు వేసుకో. ఓం ఒక దాంట్లో ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవ. నిలువేదు ఉత్త నిలువేదు పోసాయి పోయింది స్వామి తొందరగా.
చాలు సార్ కొంచెం కొంచెం అమ్మ కొంచెం నీళ్ళు చిలకని సార్ చేయటండి మీరు కూడా చాలు కొంచెం వేయండి ఎక్కువ వేయండి బస్సులో ఇగో కొంచెం గంధం తీసుకొని కొంచెం నీళ్ళు పోయమ్మా కొంచెం కొంచెం ఓం నిధనపతయే నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం శర్వాయ నమః ఓం పుష్పమైన అక్షంతలు వేసుకుంటండి ఓం శివాయ నమః ఓం శివలింగాయ ఓం త్రిశూలాదిధారిణే నమః అవధయే నమః ఓం పశుపతయే నమః హరశ్రీ మహాపరమేశ్వర స్వామి నమః అమ్మ అగరబత్తిని ముట్టేయండి ఆ పొగ తీసుకుంటే ఒక దగ్గర వచ్చింది చూపించాలి అమ్మ కనిగారు తెచ్చినవి ఉంటుంది అంతా అక్కడక్కడ కాదు అంత పోస్తున్నది ఓం ఓం వనస్వతుదేవం నానాకండైక ఆగ్నేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి ధూపం ఓం హరశ్రీ భారత్ స్వాహ హరశ్రీ మహాపరమేశ్వర అయితే అమ్మ అక్షంతలు తీసుకోండి సో గాయ్ సక్సెస్ఫుల్లీ అయితే మన శివయ్య స్వామి అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. హర హర్ మహాదేవ్ శంభో శంకర. అందరు కామెంట్ సెక్షన్లో హర హర్ మహాదేవ్ అని కామెంట్ చేయండి. సో మా రమ్య కూడా మేము పెట్టిన కొబ్బరికాయ ప్రసాదం అయితే మా రమ్య కొంగులో పెట్టిండు. సో శివయ్యకి ఫైనల్ విభూతి పెట్టి బొట్టు పెట్టేసినాం. ఫైనల్లీ పూజ అయితే కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 365 ఒత్తులు ఈ కార్తీక పౌర్ణమి నాడు వెలిగించాలంట. 365 ఒత్తులకి దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. సో ప్రత్యేకత ఏంటంటే 365 అంటే మనం సంవత్సరం మొత్తం దీపం ముట్టించుకోకున్నా ఈ కార్తీక పౌర్ణమి నాడు మనం ఒక్కరోజు ఈ 365 ఒత్తులు వెలిగిస్తే మొత్తం సంవత్సరం మొత్తం వెలిగించినంత పుణ్యం మనకు లభిస్తుందంట. ఇది శివయ్యకు అతి ప్రీతికరమైన రోజు, అతి పుణ్యమైన రోజు అనమాట ఈ కార్తీక పౌర్ణమి. అందుకే ఈరోజు అందరూ 365 ఒత్తులు తప్పనిసరిగా వెలిగించిన వాళ్ళు ఉంటే అందరూ గుడికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించండి. మన సంవత్సరం మొత్తం దీపం ముట్టించకపోయినా ఇవాళ ఒక్కరోజు 365 ఒత్తులు కొట్టిస్తే మనం సంవత్సరం అంతా ముట్టించిన దాని కిందికి మనకు శివయ్య మనకు అనుగ్రహిస్తాడు అనమాట. సో సంవత్సరం అంతా ముట్టించినట్టు మనకు దీపాలు మనం ముట్టించుకున్నంత సమానం అనమాట. సో మా మమ్మీ అయితే ఇప్పుడు ఒత్తులకి నెయ్యి పెట్టి తడుపుతుంది అనమాట. కంపల్సరీ నెయ్యి పెట్టి ఆ 365 ఒత్తులు అయితే మనం అద్దాలి. ఆ నెయ్యితోటి ముట్టించినాకనే మనం ఆ దీపాలు వెలిగించి ఆ దీపాలు వెలిగించినాక అగరబత్తి పొగ చూపించి ధూపం పొగ చూపించాలి. దాని తర్వాత మనం 5 చుట్లు తిరిగి మనం శివయ్యని మనసారా మనం కోరుకున్న కోరికలను కోరుకోవాలి. మనకున్న కష్టాలన్నీ తొలగించేస్తాడు. సో ఈ 365 ఒత్తులు అయితే మా ఇంట్లో నేను, మా భార్య రమ్య, మా మమ్మీ, మా తమ్ముడు మొత్తం నలుగురం 325 ఒత్తులు తెచ్చుకున్నాము. ఎందుకంటే ఎవరిది ఒత్తులు వాళ్ళే వెలిగించుకోవాలి. అందుకే 4 ఒత్తులు మేము తెచ్చుకున్నాం అనమాట, 365 ఒత్తులు. సో అందరం నలుగురం 4 ముట్టించినాం అనమాట. ఆ శివయ్య అనుగ్రహంతో మాకున్న కష్టాలను అన్ని తొలగించి ఇప్పటి నుంచి అయినా మేము కోరుకున్న కోరికలైనా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా శివయ్యను కూడా కోరుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా మమ్మీ అయితే ఫస్ట్ ముట్టించేస్తుంది, తర్వాత మా తమ్ముడు, తర్వాత నేను రమ్య కూర్చొని కూడా ఈ 365 ఒత్తులు శివయ్యకు వెలిగించి మనసారా ఆయనని మేము వేడుకుంటాం అన్నమాట.
సో గాయస్ ఫైనలీ ఇగో నేను రమ్యాన్ అయితే ఇప్పుడు మా 365 ఒత్తులు మేము ఇద్దరం వెలిగించాలి కాబట్టి అయ్యవారి ముంగట మేము మనస్ఫూర్తిగా కూర్చొని ఆ 365 ఒత్తులోనే మేము వెలిగిస్తున్నాం అనమాట. కంపల్సరీ ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరెవరైనా ఈ 365 ఒత్తులు వెలిగించిన వాళ్ళు ఉంటే సాయంత్రం అయినా సరే వెళ్ళి 365 ఒత్తులను వెలిగించండి. మనకున్న కష్టాలన్నీ ఈ కార్తీక పౌర్ణమి నాడు మనం వెలిగించే 365 ఒత్తులతోటి తొలగిపోయి మనం కోరుకున్న కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుస్తాడు అనమాట శివయ్య. అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు అందరూ పొద్దున మనం స్నానం చేసే బకెట్లో కానీ బిందెలను దేంట్లైనా సరే ఉసురుకాయ వేసుకొని స్నానం చేసుకోండి. కంపల్సరీ ఈరోజు మనం స్నానం చేసుకున్న బకెట్లో మాత్రం ఉసురుకాయ వేసుకొని స్నానం చేయాలంట. ఇది పురాణ కథ నుంచి వస్తుంది. ఇది మా నానమ్మలు మా తాతలు చెప్పారు కాబట్టి మేము ఇప్పటికీ ఫాలో చేస్తున్నాం. సో ఫైనలీ నేను రమ్యాన్ అయితే 365 ఒత్తులని వెలిగిస్తున్నాము. ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈ కార్తీక పౌర్ణమితోటి నేను వెలిగించే 365 ఒత్తులతోటి నాకున్న కష్టాలను అన్ని తొలగించి నేను వేసే ప్రతి అడుగులో నాకు విజయాన్ని కలిగిస్తూ శివయ్య ఎల్లప్పుడూ నాకు తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా బాగుండాలి. అందరినీ అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి కీర్తి ప్రతిష్టలతోటి అందరినీ ఆరోగ్యంగా సల్లంగా కాపాడాలని సల్లంగా చూడాలని కూడా కోరుకుంటా. సో గాయస్ ఇక మరి లేట్ ఎందుకు అందరు కామెంట్ సెక్షన్లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. జర సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా గాయస్. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోని కంపల్సరీ మీరు అందరు చూస్తారని కోరుకుంటున్నా. మీ లవ్ అండ్ మోటివేషన్ కంపల్సరీ నాకు ఇంపార్టెంట్ అనమాట. మీ స్ట్రాంగ్ మోటివేషనే నేను రేపు ఫ్యూచర్లో నేను గ్రోత్ ఇవ్వడానికి ఒక కారణం అవుతుంది. సో ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. హర్ హర్ మహాదేవ్, జై భవానీ, జై శివాజీ, జై శ్రీరామ్. సో ఈ 365 ఒత్తులు మనం వెలిగించగానే ఒక 5 ప్రదక్షిణాలు చేసుకుంటే మనం కోరుకున్న కోరికలను నెరవేరితే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయంట. బోలో హర హర్ మహాదేవ్.